ప్రియుడి కోసం భర్తను కిరాతకంగా చంపడానికి 14 తులాల బంగారం రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చింది ఒక భార్య. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి ఆ భర్త ఆమెను పట్టించాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి భార్యాభర్తలు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగసుధీర్ అనే యువకుడితో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకుంది శిల్పారెడ్డి. ఈ విషయం తెలిసి మందలించిన భర్త ఈశ్వర్ రెడ్డిని అంతమొందించి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది భార్య శిల్పారెడ్డి. ప్రియుడు నాగసుధీర్ తో కలిసి ఈ పథకం పన్నింది. హత్య కోసం ప్రియుడికి 14 తులాల బంగారం ఇచ్చిన శిల్పారెడ్డి 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి రౌడీ షీటర్లతో హత్య చేయాలని పథకం పన్నింది. ఈ పథకంలో భాగంగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్ లో బైక్ పై వెళ్తున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో గుద్ది కత్తులతో నరికి చంపాలని ప్రయత్నించారు రౌడీ షీటర్లు. వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి భార్య, ఆమె ప్రియుడు రౌడీ షీటర్లపై ఫిర్యాదు చేశారు ఈశ్వర్ రెడ్డి. పోలీసులు